మోదీపై పాఠం. గుజరాత్లోని సాయాజీరావు విశ్వవిద్యాలయం నిర్ణయం. మోదీ తత్వం పేరిట సామాజిక శాస్త్ర విద్యార్థుల కోసం రూపకల్పన. ఆర్ఎస్ఎస్ చరిత్ర పైన కూడా పాఠం పెట్టిండ్లు. ఇక్కడ మోదీ పైన ఇక్కడ గుజరాత్లోని సాయాజీరావు విశ్వవిద్యాలయం నిర్ణయం అయితే తీసుకున్నది. మోదీ తత్వం పైన సామాజిక శాస్త్రంలో ఒక పాఠ్యాంశం ఉండాలి. ఆర్ఎస్ఎస్ చరిత్ర పైన ఒక పాఠ్యాంశం ఉండాలి. మీరు ఆర్ఎస్ఎస్ చరిత్ర మొత్తం తీసుకున్నా కూడా ఎవరిపైన దండయాత్ర చేయలేదు. ఆర్ఎస్ఎస్ తన హిందుత్వ ఎజెండా కోసం ఆర్ఎస్ఎస్ పనిచేసింది. ఇదే భారతదేశంలో వరదలు వచ్చినా, భారతదేశంలో కరువులు వచ్చినా, భారతదేశం వ్యవస్థ విచ్ఛిన్నమైన మళ్ళా ఆర్ఎస్ఎస్ సేవలు అందిస్తుంది. అప్పుడు కులం మతం ఆధారంగా ఎప్పుడు సేవలు అందించలేదు. వాళ్ళు చేసే కార్యక్రమం కూడా ఎవరికి చెప్పుకోరు. వాళ్ళ కార్యక్రమం వెళ్ళాలి, అక్కడ హెల్ప్ చేయాలి, మళ్ళీ సడన్గా ఇంటికి వెళ్ళిపోవాలి తప్ప ఎక్కడ పేపర్లలో ప్రకటనలు ఉండవు, ఎక్కడ ఫోజులు ఉండవు. ఇప్పుడు మనోళ్ళు ఒక చలివేంద్రం 3 కుండలు పెట్టి 20 మంది ఫోటోలు దిగి 30 పేపర్లలో రాయించుకున్నట్టు ఆర్ఎస్ఎస్ చరిత్ర పొరపాటున కూడా ఉండదు. వాళ్ళ సామాజిక సేవ చేసిండా వెళ్ళిండా అనే కోణంలోనే ఉన్నది. మరి అటువంటి గొప్ప చరిత్రను విశ్వవిద్యాలయం పాఠ్యాంశంగా తీసుకురాబోతుంది గుజరాత్లో. మోదీ ఏం చేసిండు? గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి చిన్నప్పుడు మోదీ ఎలా ఉండే, మోదీ ఛాయ్ ఎలా అమ్మిండు, అక్కడి నుంచి అసలు బీజేపీ కార్యకర్తగా ఎలా మారిండు, అక్కడి నుండి గుజరాత్కు సీఎం ఎలా అయిండు, గుజరాత్ను సంపన్నమైన రాష్ట్రం ఎలా చేసిండు, వితౌట్ లిక్కర్ గుజరాత్ స్టేట్ ఇప్పటికీ నెంబర్ 1గా ఎందుకున్నది, తదనంతరం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీగా ఎలా అవతారం చెందిండు, నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎలా సాధించింది, అసలు మోదీ భారతదేశానికి ఏం చేసిండు, ఆర్ఎస్ఎస్ భారతదేశానికి ఏం చేసిండు అనేది ఒక క్లుప్తంగా ఒక పాఠ్యాంశంగా తీసుకురాబోతుంది ఇక్కడ సాయాజీ విశ్వవిద్యాలయం. గుజరాత్లోని ఉన్న విశ్వవిద్యాలయం చెప్పుకోవచ్చు. ఒకసారి పూర్తి పాఠ్యాంశం చూద్దాం. మరి లోపల పేజీలు ఇక్కడ 12 అని ఇచ్చిండి ఆంధ్రజ్యోతి అని. ఇప్పుడు 12లని చూద్దాం. మనం ఇలా చూడని అవసరం లేదు, 12లని చూద్దాం. 12లా ఉంటుందా ఉండదా? డిగ్రీ విద్యార్థి హన్మకొండ ఇంటర్ పరీక్షలు. ఈ పేపర్లు వార్తలు ఇస్తారు కానీ వార్తలు ఉండవా? ఇందాక చెక్ చేసి ఎడ కనిపించలే. మరి నన్ను పొరపాటున మిస్ అయిందా చూడాలి. కిందికి ఏమైనా ఉంటుందా రా? మడికొండ మానవత్వం డిగ్రీ విశ్వవిద్యాలయం. సో 11 12 అయితే లేదు, 13 ఏమన్నా పొరపాటున ఇచ్చిండా? ఇంత మంచిగా వచ్చినాయి ఇక్కడ ఇస్తలేరు. ఈ డౌన్లోడ్ ఆప్షన్ ఉండదా దీనికి? మళ్ళొక్కసారి ఇది నేను ట్రై చేస్తా. మా ఆవిడ పెట్టిండు కానీ మరి ఆంధ్రజ్యోతి ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రజ్యోతి ఇక 1 1 2 2 ఈ ర్యాంక్లతోనే వాడు ఆ నారాయణోడు చచ్చిపోయినా, ఆ శ్రీ చైతన్యుడు చచ్చిపోయినా ఇక వాడు వార్తలు పొరపాటున కూడా ఇయ్యాడు. పొరపాటున కూడా ఇయ్యాడు. 12వ పేజీ 12వ పేజీ. పన్నెండు పేజీ అన్నాడు. 12 పేజీలు ఎక్కడ కూడా ఆంధ్రజ్యోతి వార్త లేదు. మరి ఇంత పెద్ద ఎత్తున మెయిన్ స్ట్రీమ్ పత్రిక అని చెప్పుకుంటున్నారు వీళ్ళు. మరి మెయిన్ స్ట్రీమ్ పత్రికలో కూడా కనీసం వార్త లేదు. 13 నన్ను ఉందా? మరి మోదీ గురించి ఇక్కడ
ఈడ కూడా లేదు. మోదీ పర్యటన అన్న కాన్సెప్ట్ ఉంది. మోడీ లిపి దస్తావేజుల లభ్యమని ఉంది. 12లో లేదు, 13లో లేదు, 14లో చూద్దాం. అట్లీస్ట్ ఇక 14లో ఉంటే ఉండాలి. ఇది సినిమానే, ఈడ లేదు. లాస్ట్ పేజ్ చూద్దామా, 15 చూద్దాం. 15 ఈ వార్తలు పెడతారు కానీ మెయిన్లో పెట్టాడు కానీ లోపల పేజీలు అలా రాసులు లేదు, మనం లేదు. ఇంత మేజర్ పత్రికనే రాయకపోతే ఎట్లా ఉంటుంది ఎన్నో కడ, కానీ అప్పుడప్పుడు ఏ పత్రిక అయినా పొరపాటు జరుగుతుంది. గీడిచ్చిండే 12వ పేజీ అని చెప్పి 16వ పేజీలు ఇచ్చిండు వాడు చిన్నగా గింతంతా. సోషియాలజీలో మోడీ తత్వం, గుజరాత్లోని యూనివర్సిటీలో పాఠం. గుజరాత్లోని యూనివర్సిటీ ప్రధాని మోదీపై సామాజిక శాస్త్ర విద్యార్థులకు ఒక పాఠం రూపొందించింది. ఆర్ఎస్ఎస్ చరిత్రను తన విద్యార్థులకు బోధించాలని నిర్ణయించింది. దేశభక్తిలోని సామాజికత అనే శీర్షికన కొత్తగా ఈ పాఠాలను వడోదరలోని మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం అందించనుంది. 2 ఏళ్ల మాస్టర్స్ సోషాలజీ ప్రోగ్రామ్స్లో వీటిని భాగం చేసి బోధించనున్నారు. మోదీపై పెట్టిన పాఠానికి మోదీ తత్వం అని పేరు పెట్టారు. అలాగే ఛత్రపతి శివాజీ సోషియాజీ గైక్వాడ్ 3 కృషి రచనలకు కూడా విద్యార్థులకు పరిచయం చేయనున్నారు. దీనిపై ఆ వర్సిటీ సోషియాలజీ విభాగం అధిపతి వీరేంద్ర సింగ్ స్పందిస్తూ, ఇది మన ఇష్టాయిష్టాలకు సంబంధించిన అంశం కాదు. రాజకీయాలు, నాయకత్వాన్ని గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు మోదీపై చర్చ తప్పనిసరి. ఆయన ఈ క్షేత్రంలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న నేత. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త మ్యాక్స్ వెబల్ తెలిపిన ప్రజాకర్షణ నాయకత్వ లక్షణాలను మనం మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్లో చూసాం. అలాంటి నాయకుడే మోదీ. శాస్త్రీయమైన అంశంగా దీనిని పరిగణించి పరిశోధనలు జరపాల్సి ఉంది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక నేత ఇంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగడం విశేషమని ఇక్కడ ఎవరితో పోల్స్తున్నారంటే మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్తో మోదీని పోల్చిండు. వాళ్ళకన్నా గొప్ప నేతగా మోదీ ఉన్నాడు అని చెప్పుకొస్తూ ఉన్నారు. అంటే భారతదేశంలో సుదీర్ఘకాలం పాటు ప్రజలు ఎన్నుకోబడిన నాయకుడిగా, ప్రభుత్వం నడిపిస్తున్న నాయకుడిగా, గుజరాత్లో మొదలైన ప్రస్తావన 3వసారి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీగా అవతరించిన నేపథ్యం ఎవడికి సాధ్యమైతే కాలేదు. భారతదేశ చరిత్రలోనే ఎవడికి సాధ్యం కాని ఒక ఫీట్ మాత్రం అత్యధిక రోజులు ప్రజాక్షేత్రంలో ఉన్న నేతగా, అంటే అధికారంలో ఉన్న నేతగా మోదీ మాత్రం రికార్డు కొట్టిందని చెప్పుకోవచ్చు. ఆ రికార్డును మనం రాజకీయ కోణంలో చూడకూడదు, ప్రజా కోణంలో చూడాలి. కాబట్టి అంత గొప్ప నాయకుడికి మనం ఒక పాఠ్యాంశం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ చరిత్ర పైన 100 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు ఆర్ఎస్ఎస్ చరిత్ర ఉంది. శతాబ్ది వేడుకలు రీసెంట్లీ జరిగినాయి, చాలా రోజులు జరిగినాయి. సో వాళ్ళ నిబద్ధతకు ఒక నిదర్శనం. ఏ ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్తున్నా ఏ ఆర్ఎస్ఎస్ కార్యకర్త కావచ్చు, ఎక్కడ నేను గొప్ప అని చెప్పుకోడు. ఒక్కొక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్తను మీరు టచ్ చేయండి, ఆయనకున్న సబ్జెక్ట్ ఏందో మీకు అర్థమవుతుంది. నేను ఒక 3-4 ఇంటర్వ్యూ చేసిన, సుదీర్ఘంగా విద్యాసాగర్ రెడ్డి కావచ్చు, వీణవంక జమ్మికుంటలో ఉండే విద్యాసాగర్ రెడ్డి కావచ్చు, ఇట్లా అనేక మంది మంచి సబ్జెక్ట్ ఉన్న నేతలు మాత్రం ఆర్ఎస్ఎస్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. దీనిపైన వార్తలు 12 లాని పెట్టిండు, వాడు 16 చిన్నగా ఇచ్చిండు.